హనీమూన్ హత్య కేసులో అదిరిపోయే ట్విస్ట్ ఇది. సోనం లవర్ రాజ్ కుష్వా కాదా? రాజా రఘువంశీ హత్య కేసులో ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో రోజుకో మలుపు తిరుగుతుంది. అనేక కొత్త కోణాలు బయటపడుతున్నాయి. హత్య కేసులో సంజయ్ అనే కొత్త పేరు వచ్చింది. సోనం కాల్ రికార్డ్స్ ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. మే 10న రాజా రఘువంశీ సోనంల పెళ్లి జరిగింది. అంతకుముందే సోనంకు సంజయ్తో పరిచయం ఉంది. మార్చి 1 నుంచి మార్చి 25 వరకు సోనం సంజయ్ మధ్య 119 ఫోన్ కాల్స్ నడిచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సంజయ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య నో కాల్స్. దీంతో హత్య కేసులో సంజయ్ పాత్ర ఏంటి, అసలు ఈ సంజయ్ ఎవరు, ఏమైనా ఉందా అతని పాత్ర అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే సోనం ప్రియుడు ఎవరనే కోణంలోనూ కూడా దర్యాప్తు జరుగుతుంది. మొదట సోనం ప్రియుడు రాజ్ కుష్వాగా ప్రచారం జరిగింది. సోనం ఇంట్లో అకౌంటెంట్గా రాజ్ కుష్వా పనిచేశాడు. రాజ్ కుష్వాకు సోనం రాఖీ కట్టిందంటూ ఆమె సోదరుడు గోవింద్ చెప్తున్నారు. వారిద్దరి మధ్య అలాంటి సంబంధం ఉండే ఛాన్సే లేదంటున్నాడు గోవింద్. ఇప్పుడు సంజయ్ పేరు బయటికి రావడంతో అతడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్ కోసమే సోనం రాజా రఘువంశిని మర్డర్ చేసిందా, రాజ్ కుష్వాతో ప్లాన్ చేసి చంపించిందా? ఇప్పుడు ఈ అనుమానాలే రేకెత్తుస్తున్నాయి. ముఖ్యంగా రాజ్ కుష్వాని పావుగా వాడుకుందా, కేవలం ఒక బంటుగా అతన్ని వాడుకొని ఈ కేసులో ఈ సంజయ్ అనే వ్యక్తి కోసమే ఇంత పెద్దగా ప్లాన్ చేసిందా అంటే ప్రస్తుతం పోలీసు విచారణలో అనేక కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇక ఈ అదిరిపోయే ట్విస్ట్ అయితే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మేఘాలయ మర్డర్ కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీమూన్ కోసమని భర్త రాజా రఘువంశీతో కలిసి మేఘాలయ వెళ్ళిన భార్య సోనం పక్కా ప్లాన్తోనే అక్కడే అతన్ని అతి కిరాతకంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఇక రాజ్ కుష్వా అనే వ్యక్తి అతని ముగ్గురు స్నేహితులు కలిసి కత్తితో దారుణంగా చంపేలా స్కెచ్ వేసింది. అయితే ఈ కేసు రోజు రోజుకు కొత్త మలుపులు తీసుకుంటూ మిస్టరీగా మారింది. పోలీసులు వారిని విచారిస్తున్న సమయంలో ఇంకా చాలా అనుమానాలు, ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రధాన నిందితుడిగా రాజ్ అనిపిస్తున్న తాజా వివరాల ప్రకారం సోనమే అసలు కుట్రధారి కావచ్చని పోలీసులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా కొన్ని అంశాలు బయటపెట్టింది. అయితే ఆమెను రాజును కేవలం ఒక పావుగా వాడుకొని రఘువంశీని హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. సోనం రాజ్కి రిలేషన్ ఉందని, అతడితో పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకునేలా భర్త రఘువంశీని అడ్డు తొలగించుకోవాలని అతన్ని హత్య చేయించిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు రాజ్ తన ప్రియుడు కాదని తెలుస్తోంది. స్థానికుల సమాచారం ప్రకారం రాజ్ సోనంని దీది అని పిలిచేవారంటూ చెప్తున్నారు. సోనం కూడా అతడికి చాలాసార్లు రాఖీ కట్టేదట. వీరిద్దరికీ ఎలాంటి రిలేషన్ లేదంటూ స్థానికులతో పాటు సోనం సోదరుడు గోవింద్ కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇటు కుష్వా సోదరి కూడా అదే చెప్పింది. అసలు కుష్వాకి సోనంకి అలాంటి రిలేషన్ ఉందంటే మేము నమ్మడం లేదు, ఎందుకంటే దీదీ దీదీ అంటూ పిలిచేవాడని చెప్పింది. కానీ ఇది చాలా సందేహాస్పదంగా ఉంది. దీదీ అంటూనే బయట ప్రపంచాన్ని మాత్రం దీదీ అంటూనే లోపల ఇద్దరు కూడా సఖ్యతగా మెలిగారా, పెళ్లికి ముందే రిలేషన్లో ఉన్నారా, అసలు ఏం జరిగిందంటూ అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వీళ్ళిద్దరికి నిజంగా ఎలాంటి సంబంధం లేకపోతే సోనం తన భర్తను మరి ఎవరి కోసం చంపింది అనేది పెద్ద ప్రశ్న. కేవలం రాజును అడ్డు పెట్టుకొని భర్తను చంపించిందని అసలు ప్రియుడు వేరే వ్యక్తి ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఆ అసలు ప్రియుడే సంజయ్గా చెప్తున్నారు. ఈ సంజయ్ అనేవాడికి 119 కాల్స్ చేసిందట. అంటే మర్డర్కు బిఫోర్ మర్డర్ 119 కాల్స్. ఇంతకీ సంజయ్ ఎవడు? ఈ రాజ్ కుష్వా గాడు అసలు లవర్ కదా? సంజయ్ అనేవాడే అసలు లవరా? అసలేంటి? ఇప్పుడు అనేక సందేహాలు తలెత్తున్నాయి. ఇక ఆ వేరే వ్యక్తే అతడి కోసమే ఇంట్లో నమ్మకంగా ఉన్న రాజ్ సహాయం తీసుకొని భర్త హత్యకు కుట్ర పడిందనే సమాచారం. అయితే హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనం పోలీసుల విచారణలో అయితే నేరం అంగీకరించింది. కానీ ఇప్పుడు రిమాండ్లో ఉంది. ఈ రిమాండ్లో అనేక కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఇంతకీ ఈ సంజయ్ ఎవరు, సంజయ్కి సోనంకున్న సంబంధం ఏంటి, ఈ విషయంలో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా జితేంద్ర రఘువంశీ అనే వ్యక్తి పేరు కూడా వస్తుంది. ఈ జితేంద్ర రఘువంశీ కూడా ఎవరు, సోనంకి ఎందుకు డబ్బులు ఇచ్చారు, ఇది కూడా సోనంకి అతను డబ్బులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది కూడా చాలా మిస్టరీగా ఉంది. అసలు చాలా అంశాలు బయటపడుతున్నాయి.
చాలా అంటే చాలా అంశాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా ఈ కేసులో అనేక ట్విస్టులు అయితే బయటపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక సోనం చేసిన మర్డర్ ప్లాన్ అంతా ఇంత కాదు. అక్కడ రఘువంశిని చంపి 23వ తేదీన ఆ జలపాతంలో నెట్టివేసి సరిగ్గా అతని పక్కనే ఇంకొక యువతిని కూడా సరిగ్గా సోనం వయసున్న యువతిని అక్కడ వేరే యువతిని చూసి వెతికి మరి చంపి అమాయకురాల్ని ఎవరినైనా ఒకరిని చంపి ఆమె పక్కనే వేసి అంటే కాల్చి ఆమె పక్కన వేసి ఇదే సోనం అని నమ్మించే ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఎంతకు తెగించిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అనేక ట్విస్టులు బయటపడ్డాయి. ఒకసారి విజువల్ చూడండి. మనం ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తున్నారు చిరాపుంజిలో, కొండపైకి ఎక్కుతున్నారు. అప్పటికే 2000 మెట్లు ఎక్కినట్టుగా తెలుస్తుంది. ఈ వీడియో తీసిన వ్యక్తి చెప్తున్నారు 2000 మెట్లు ఎక్కారంట అప్పటికే. చూడండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు ఒక యూజర్. అందులో వెళ్తున్నారుగా, వైట్ షర్ట్ వేసుకుంది సోనం, అతని పక్కన రఘువంశీ. వీళ్ళిద్దరు కూడా చూడండి, నాకు ఆరో మార్క్ చూపిస్తున్నాం కదా. సోనం ట్రెక్కింగ్ చేస్తుంది, అలాగే రఘువంశీ స్లీవ్లెస్ అదేసుకున్నాడు వెనకాల. ఇద్దరు వెళ్తున్నారు. అప్పటికే ఏదో ఆయాసంగా కర్ర పట్టుకొని. అసలు ఒక విషయం ఆలోచించండి, హనీమూన్కి వెళ్ళిన వాళ్ళకి ఇంత ఆయాసం ఎందుకండి? హనీమూన్ వెళ్ళిన వారు చక్కగా హనీమూన్ చేసుకొని ఎంజాయ్ చేయాలి. కానీ ఈ ట్రెక్కింగ్ ఏంటి అంటే సోనంకు హనీమూన్ ఉద్దేశం లేదు, అతడితో శారీరకంగా కలవడం లేదు, ఇష్టం లేదు. అందుకే ఈ హనీమూన్లు కర్ర పట్టుకొని నడవడాలు. ఒక్కటి ఆలోచించండి, ఎవడైనా హనీమూన్ పోయినవాడు ఇలా కర్ర పట్టుకొని గుట్టలు కొండలు ఎక్కుతాడా? కానీ సోనం ఎక్కించింది. ఎందుకు ఎక్కించిందంటే సోనంకి అది ఇష్టం లేదు. అంటే అతన్ని ఇంకా అలా పైకి తీసుకెళ్ళి ఎక్కడికో పంపుదాం అనుకుంది, ఎక్కడికో పంపించేసింది. జరిగింది అదే. సోనం చాలా ప్రీ ప్లాన్గా కుట్ర చేసింది. ఇక్కడ రాజ్ కుష్వా అనే ఒక వెర్రి పప్పని వాడుకుందా? నిజంగా రాజ్ కుష్వాని బకరా చేసిందా? రాజ్ కుష్వా సోనం సోదరుడు గోవింద్ ఏదైతే ఒక ప్లైవుడ్ ఫ్యాక్టరీగా చెప్తున్నారు, దాంట్లో అకౌంటెంట్గా ఏదో ఇంట్లో చేదోడు వాదోడుగా పనులన్నీ వచ్చిపోయే వాళ్ళని చూసుకోవడం, లేదంటే ఆర్థిక వ్యవహారాలు చూసుకోవడం. అంటే ఒక రకంగా నమ్మిన బంటు. 2 ఏళ్ళుగా ఇంట్లో ఉంటున్నాడు, నమ్మిన బంటుగా ఉంటున్నాడు. ఈ గోవింద్ పక్కన కూర్చొని వాడు కూడా రాఖీ కట్టించుకుంటున్నాడు, దీది అంటున్నాడు. అసలు ఎవ్వడికి అనుమానం రాలేదు ఈ వ్యవహారం అంతా కూడా. కానీ ఇక్కడ అసలు లవర్ వేరే, సంజయ్ అంట. 119 కాల్స్ మరి సంజయ్ గాడికి ఎందుకు చేసింది? అసలు లవర్ ఈ రాజ్ కుష్వా గాడు కాదా సంజయ? అసలేంటి అంటే ఇక్కడ ఎంత విధేయత చూపించాడో కేవలం రాజ్ కుష్వా. ఇక్కడ ఇదే అంశాలు ఇప్పుడు మనకు బయటపడుతున్న పరిస్థితి. పక్కాగా ప్లాన్ చేసి చంపించింది అనేది మాత్రం వెరీ క్లియర్. కానీ ఇక్కడ రాజ్ కుష్వా అనే వ్యక్తి కేవలం స్వామి భక్తిని ప్రదర్శించాడు. ఇక్కడ ఆ సంజయ్ అనే వాడి కోసమే ప్రస్తుతం ఇదంతా జరిగిందంటే అవునని అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంలోనే పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఈ సంజయ్కి 119 కాల్స్ మార్చి 1 నుంచి మార్చి 25 వరకు సోనం సంజయ్ మధ్య 119 ఫోన్ కాల్స్ పోయినాయట. ప్రస్తుతం ఆ సంజయ్ అనేటువంటి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందట. అంటే అప్పటి నుంచి ఇద్దరి మధ్య కాల్స్ అయితే లేవు. దీంతో హత్య కేసులో సంజయ్ పాత్ర ఏంటి, ఏమైనా ఉందా అని పోలీసులు కూడా విచారిస్తున్నారు. అలాగే సోనం ప్రియుడు ఎవరైనా కోణం కూడా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఇదే పెద్ద కన్ఫ్యూజన్. ఇంతకీ సోనం లవర్ ఎవడు? ఈ సంజయ, రాజ్ కుష్వానా? అసలు ఈ కోణం ఏంటి? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే సోనం వ్యవహారం మామూలుగా లేదు, తవ్వినా కొద్దీ బయటపడుతున్నాయి. భారతదేశంలో ఇలాంటి కేసు బహుశా ఎప్పుడు మనం కని విని ఎరగని ఉండం. ఎందుకంటే ఈ కేసు విచారిస్తున్న కొద్దీ అనేక కొత్త కోణాలు, అదిరిపోయే ట్విస్టులు. ఒక అమ్మాయి బరి తెగిస్తే ఏ రకంగా ఉంటుందో, అమ్మాయికి నేరపూర్తి ఆలోచనలు వస్తే ఎంత తెగింపుకు గురవుతుందో, ఏ రకంగా కుట్రలు చేస్తుందో ఈ సోనం కేసు అయితే ప్రస్తుతం మనకు ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఇదే ఒక కొత్త కోణంలో పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకీ రాజ్ కుష్వాకి రాఖీ కట్టింది మరి బ్రదరా లేదా లవరా? అసలేంటి వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందనే కోణంలో ఆరా తీస్తున్న పరిస్థితి. సోనం సోదరుడు గోవింద్ కూడా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. అప్పుడే ఒకసారి అది మళ్ళీ విందాం. उसने कबूल करा नहीं करा मुझे आइडिया नहीं है। मैंने ऐलान कर दिया कि उसने जुर्म करा है, उसके लिए मैं खड़ा हूँ। मैं खुद उसकी लड़ाई लड़ूंगा। मैं राजा के साथ हूँ। आप सोनम को बाइकआउट कर रहे हैं? मैं बिल्कुल सोनम को बाइकआउट। सर, आपके माता पिता अभी भी इस बात को स्वीकार नहीं कर रहे हैं।
नहीं, हमारे माता पिता ने स्वीकार कर लिया है। देखिए, सुबह 8 बजे जब आप लोग पहुंचे, मैं उस समय फ्लाइट में था, मैं माँ बाप को बता नहीं पाया था, इसलिए मेरे पिताजी ने बहुत सारे बयान दिए हैं, मगर उसमें यह है कि उनको कुछ भी नहीं पता था। जब मैंने उनको बयान करा तो उसके बाद में बाइकआउट उनने भी करा है और वो मीडिया के सामने नहीं आ पा रहे हैं। और पिताजी मेरे हार्ट अटैक पेशेंट है, तो मैं खुद नहीं चाह रहा हूँ कि वो मीडिया के सामने आए, और क्योंकि अभी बहुत नर्वस हैं हम लोग, इसलिए। आप सोनम को बॉयकॉट करेगा आपका परिवार? बिल्कुल करेगा, परिवार नहीं करेगा, पूरा समाज करेगा। आपने माफी मांगी परिवार से? बिल्कुल, मैं माफी तो मैं मांग रहा हूँ, मगर देखिए, माफी मांगने से मेरा कुछ भी नहीं होगा। मैं हमेशा दंडवत प्रणाम करूंगा इनको, और मैं हमेशा इनके साथ खड़ा हूँ। मुझे आइडिया नहीं था। हत्या के पीछे वजह क्या लगी सोनम बोला? देखिए, उससे बात होती तो मैं आपको सब बताता, उससे इतनी बात नहीं हुई है। मैं आपको बयां करूंगा, थोड़ा सा ये 10 दिन का जो इनका पुलिस रिपोर्ट है, ये हो जाने दीजिए। सोनम को सजा दिलाएंगे? बिल्कुल दिलाएंगे, मेरी तरफ से वकील खड़ा होगा इसमें। सोनम के खिलाफ आप वकील खड़ा करेंगे? नहीं, राजा के खिलाफ हम वकील खड़ा करेंगे, और सोनम के खिलाफ वकील खड़ा करेंगे। राजा की तरफ से रहेगा वो, मैं बोल रहा हूँ आपको। సరే, ఏదేమైనా కానీ ఎవరు ఎన్నైనా చెప్పని, ఎవరు రిలేషన్ ఏంటో పక్కన పెడదాం, మొత్తం మీద తన జీవితంలోకి ఎవరు వచ్చినా చంపేయాలని సోనం పక్కాగా డిసైడ్ అయింది. ఇది మాత్రం వెరీ క్లియర్. ఎందుకంటే పాపం ఆ కోణంలో ఇక్కడ రాజ్ బలయ్యాడు, రఘువంశ్ బలయ్యాడు, రాజ్ రఘువంశ్ బలయ్యాడు. ఇక్కడ కేవలం రాజ్ రఘువంశిని పెళ్ళైన 20 రోజులకే మట్టుబెట్టింది. అంటే ఎవరు వచ్చినా సరే తన జీవితంలోకి ఖచ్చితంగా ఇక చంపేయాలి, ఎవరిని ఉంచొద్దు. తర్వాత తన ప్లాన్ అంతా వేరే ఉంది. ఇంతకీ కుష్వానా ఇంకెవరైనా ఎవరైనా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే చంపాలి, అదొక దోపిడీలాగా చిత్రీకరించాలి. ఎవరో దోపిడీ దొంగలు చంపారు, ఆ 10 లక్షల బంగారాన్ని ఎత్తుకెళ్లారు, తర్వాత నేను విధవగా మారిపోయాను, నాకు ఇంకొక పెళ్లి చేయి, అప్పుడు నాకు నచ్చినోని మీకు ఎవరో చెప్తానన్నట్టుగా అప్పుడు వాడిని ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టేది. అంటే ఇదంతా అది అనుకున్నట్టుగా వర్కౌట్ అయితే ఇదంతా ప్లాన్, ఈ స్కెచ్ అంత పెద్ద స్కెచ్చే, మామూలు స్కెచ్ కాదు అంటాం కదా. సో ఆ రకంగా ఉందన్నమాట వ్యవహారం. సో చాలా పెద్ద స్కెచ్ వేసి నిజంగా ఇక్కడ మొత్తం మీద ఎంత పెద్ద స్కెచ్ చేసినా ఆఖరికి ఈ మొత్తం వ్యవహారంలో అనేక ట్విస్టులు అయితే బయటపడ్డాయి. కానీ సోనం వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఆరా తీసిన కొద్దీ చాలా అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడు రిమాండ్లో అనేక అంశాలు బయటపడ్డాయి. ఎంత పెద్ద స్కెచ్ చేసినా ఏం లాభం, చివరికి అంతా దొరికిపోయారు. మొత్తం పోలీసుల ముందు మొత్తం బండారం బయటపడుతుంది. ఇప్పుడు ఈ సహకరించిన కుష్వా, అలాగే ఆనంద్ కుర్మి, విశాల్, తర్వాత ఆకాష్, వీళ్ళందరూ కూడా సోనంతో సహా ఎంత చేస్తే ఏం చేసినా దొరికిపోయారు, పోలీసులకు చిక్కిపోయారు. ఏం లాభం లేదు, కటకటాలు లెక్కిస్తున్నారు.